ఇక్కడ ఏదో దయ్యాల సౌండ్ వస్తుంది నాయన, తొందరగా ఇంటికి కొడుకుతా. అక్కడ పోయి ఇక్కడ ఎందుకు వచ్చినా అర్థమవుతుంది నాకు. ఇంకోసారి రాని జీవితం అయిపోయి. సో గైస్, ఇప్పుడు నేనైతే మీకు మా ఊర్లోనే చాలా భయంకరమైన ప్లేస్కి తీసుకుపోతానమాట. నిజం చెప్పాలంటే ఆ ప్లేస్కి పోవాలంటే ఎవరికైనా సరే ఇది పడాల్సిందే, అంత భయంకరంగా ఉంటుంది నిజం చెప్పాలంటే. సో ఆ ప్లేస్ చెప్పాలంటే పొద్దున పోవాలంటే నేను భయం అనిపిస్తానంటే, నైట్ పోవాలంటే పక్కా ఇంకా రిటర్న్ మళ్ళీ ఇంటికి వస్తాం లేదనే డౌట్ అనమాట. సో ఆ ప్లేస్ అది ఎడికెళ్ళి కనిపిస్తుంది, ఒకసారి మీకు చూపిస్తా చూడండి. ఓకే, లెట్స్ గో. చెట్టు కనిపిస్తుంది, మరి చెట్టు పోతుంది అక్కడ నిజంగానే దయలు ఉండే అనమాట. సో పగలు చూస్తేనే ఇంత భయంకరంగా అనిపిస్తుంది, ఇంకా నైట్ పోయినాం అనుకో మళ్ళీ రిటర్న్ ఇంటికి వస్తామా రామా అనే డౌట్ అనమాట. సో చూడండి ప్లేస్ చూడండి ఎంత భయంకరంగా అనిపిస్తుంది. ఆడుకోయే దారి ఉంది, ఇట్లా రోడ్ మీదకి వెళ్ళి ఇట్లా పోవచ్చు అనమాట, అట్లా ఉంది దారి. సో దగ్గరికి పోయి చూపిస్తా వ్యూ ఎట్లా ఉంది. ఓకేనా గైస్, పోదామని చూద్దాం, లెట్స్ గో. ఆ ప్లేస్ అయితే దగ్గరికి ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా. సో గైస్ దగ్గరికి వెళ్దామని చూద్దాం, లెట్స్ గో. సో గైస్ ఫైనల్లీ నేనైతే మా ఊర్లోనే చాలా భయంకరమైన ప్లేస్కి అయితే వచ్చేసినమాట. సో దగ్గరనే ఉంది, మీకు చూపిస్తా చూడండి. మా ఊర్లోనే చాలా భయంకరమైన ప్లేస్ అనమాట. ఒకసారి దారి చూడనట్లుంది, మొత్తం వర్ష నీళ్ళు మొత్తం దీనిలోకి వచ్చి నిండిపోతున్నాయి అనమాట. సో చూడండి గైస్ ఎట్లా మొత్తం వ్యూ మొత్తం బ్యాక్ సైడ్ కనిపిస్తున్న చెట్టు ఇదే చాలా భయంకరమైన ప్లేస్ అనమాట. మార్నింగ్ అయితే అంత భయం అనిపిస్తుంది, నైట్ అయితే చుక్కలు కనిపిస్తాయి. ఒకసారి దగ్గరికి వెళ్ళి వ్యూ ఎట్లా ఉంది మీకు చూపిస్తా. ఓకేనా, లెట్స్ గో. అంత భయంకరంగా ఉంది. నేనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చినమాట, అట్లా దారి ఇట్లా వచ్చేసిన. అండ్ చూడండి గైస్ ఎట్లుంది వ్యూ, డేంజర్గా ఉంది కదా అసలు. ఈ ప్లేస్ ఎందుకు అంత భయంకరంగా ఉందంటే, ఎప్పుడైతే అంత భయంకరమే అనిపించదు 10 years బ్యాక్ అనమాట. చుక్కలు కనిపిస్తుంది, అసలు మార్నింగ్ రావాలంటే కూడా ఆలోచిస్తున్నాను అనమాట, అక్కడికి పోవాలా వద్దా అన్నట్టు, అంత భయంకరమైన ప్లేస్ అనమాట. సో దగ్గరికి వెళ్ళి ఒక సినిమాటిక్ షాట్ చూపిస్తే చూడండి అట్లా ఉంటుంది. మార్నింగ్ అయితే అంత భయం అనిపిస్తుంది, నార్మల్గా కనిపిస్తుంది, కానీ నైట్ అయితే చుక్కలు కనిపిస్తాయి, అంత భయంకరంగా ఉంటుంది ప్లేస్ అసలు. నిజంగా గైస్ చాలా డేంజర్ ప్లేస్, అసలు మామూలుగా ఉండదు అసలు. పిచ్చి పాగలేకపోతే నైట్ కానీ వచ్చారనుకో పక్క ఇడికి, అంత డేంజర్గా ఉంటుంది ప్లేస్. సో గైస్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదే డూట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, ఎందుకంటే చీకటి అవుతుంది, నాకు భయం కూడా స్టార్ట్ అయింది. సో గైస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నీ అమ్మ ఇక్కడ ఏదో దయ్యాల సౌండ్ వస్తుందిరా నాయన, తొందరగా ఇంటికి కొడుకుతా. అక్కడ పోయి ఇక్కడ ఎందుకు వచ్చినా అర్థమవుతుంది నాకు. ఇంకోసారి రాని జీవితం అయిపోయి.